Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీలో తప్పుగా నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఆదేశించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా ప్రక్రియపై చీరాల ఆర్డీఓ కార్యాలయంలో చీరాల నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. అనంతరం చీరాల పట్టణం గంజిపాలెంలోని ఓటర్ల ఇళ్లకు కలెక్టర్ వెళ్లి ఆయన స్వయంగా విచారణ జరిపారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. చీరాల పట్టణం గంజిపాలెం కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. 91 సంవత్సరాల ఓటరు సయ్యద్ మస్తాన్ తో ఆయన మాట్లాడారు. 50 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో సొంత ఇంటిలో నివసిస్తున్నప్పటికీ 2002 ఓటరు జాబితాలో ఆయన పేరు కనిపించకపోవడంపై విచారించారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం అద్దంకి పట్టణంలో నివాసం ఉన్నట్లు సయ్యద్ మస్తాన్ కలెక్టర్ కు వివరించారు.
తర్వాత అక్కడికి మళ్ళీ తీసుకొచ్చి కాస్త 7 లాగిన్స్ లేవు. తర్వాత చేసిన తర్వాత లాగిన్స్ ఇచ్చేస్తారు. ఎప్పుడు మనం ప్రపోజ్ చేసాం కదా, ఈ గెజెట్ ఎప్పుడు వచ్చింది 2002. దాంట్లో వాడుతుంది ఏంటంటే సార్, ఆ అకౌంట్లో 18 years ఎక్కువ ఉన్న వాళ్ళు క్యాన్సిలేషన్ చేసుకుంటే వాళ్ళకి చదివిన ప్రకారం 40 years. ఆ 40 years ఉన్న వాళ్ళ వరకు అందరికీ మ్యాపింగ్ జరిగింది. బిలో 40 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాపింగ్ చేయలేదు. దాని మూలంగా అక్కడ వచ్చేసరికి కొంతమంది ఓటర్స్ అటెండిపోవడం వల్ల ఆ పర్సన్ ని ఇక్కడ మనం మ్యాపింగ్ చేయడానికి బాధ్యత. ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ ఉన్నారు కారణంలో కొంచెం అప్పుడు ఏం చేస్తారు? ఓటు అది చూస్తున్నారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కాళ్ళు చీరాల నియోజకవర్గ పరిధిలోని వాడదేవు గ్రామ పంచాయతీ స్కూల్ వెనుక ఉన్న సునామీ కాలనీ గ్రామస్తుల దీర్ఘకాలిక సమస్యలు కూటమి ప్రభుత్వం చొరవతో పరిష్కారమయ్యాయి. కాలనీలోని అసౌకర్యాల గురించి స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వ ప్రతినిధులు, బీజేపీ నేతలు పోతుల సునీత మరియు ఎమ్మెల్సీ సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన నేతలు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వివరించారు. నేతల ఆదేశాలతో విద్యుత్ శాఖ మరియు స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి కాలనీలో నెలకొన్న అసౌకర్యాలను సమస్యలను యుద్ధ ప్రాతిపాదికన సరిచేశారు. ఈ సందర్భంగా వాడరేవు బీజేపీ నాయకులు వైష్ణవ రాజేష్, మున్నం శ్రీనివాస్ రెడ్డి, దామశెట్టి శ్రీనివాస్ గుప్తా, చినగపల్లి శ్రీనివాసరావు, చిప్పల శ్రీను, ఉలిచి సతీష్, కోకో కొండలు, మూర్తి, చిట్టుబాబు మరియు స్థానిక గ్రామస్తులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విజిల్ మాడతాడు, మీరు చెత్త తీసుకొచ్చి బండ్లో వేయండి. సరే సరే, రేపు నుంచి పంపించండి. రేపు నుంచి మీకు బండి వస్తుంది. రేపు నుంచి బండి వచ్చింది. రేపు నుంచి మీకు కొత్త బండి వచ్చింది. సరే కదా? సరే సార్, అన్ని ఒకసారి అందరూ ఉన్నాం. రాజేష్ బీజేపీలో, మున్నం శ్రీనివాస్ రెడ్డి అందరం ఉన్నాము. ప్రతి దానికి మీకు ఏదైనా కావాలంటే మా మనోడి చెప్పడం ఫోన్ చేయండి. రాజేష్ గారి పోటీ రామ్ చెట్టు మా నెంబర్ చేద్దాం. మీరు ఫోన్ చేస్తే మేము 10 మంది వస్తాం. మీకు ఎందుకు వీళ్ళు చేస్తున్నారు ఏమి అట్లా చెత్త బట్టి ఎందుకు అట్లా అసలు ఎందుకు ఏను వల్ల ఇక్కడ దగ్గర 180 ఈ పోల్స్ అనేది లోపలికి ఉండేవి. అటువంటి పోల్స్ లోపలికి ఉండటమే కాకుండా పైన వైర్లతో కూడిన కరెంట్ తీగ ఉండేది. ఈ సమస్య వల్ల వర్షాలు వచ్చినా, గాళ్ళు వచ్చినా ఆ తీగలు పడి ఇళ్ళ మీద పడి, తర్వాత జనాల మీద పడి ఇబ్బంది కలిగించే విధంగా, భయంకరంగా భయాందోళన చెందే విధంగా ఉండేసరికి ఈ గ్రామస్తులందరూ, ఈ కాలనీ వారందరూ మన బీజేపీ నాయకుల్ని కలిసి, అయ్యా మా పరిస్థితి ఇది, ఇట్లా అనుకూలతగా లేదు, మా ఎలక్ట్రికల్ స్తంభాలు కానీ వైర్లు కానీ అనుకూలతగా లేవని చెప్పడం జరిగింది. మేమందరం బీజేపీ నాయకులు, మన ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వం, పోతు సునీత గారు, సురేష్ గారు వారి దగ్గరికి మేము అవడం జరిగింది. వారితోటి మేము ఇక్కడ ఉన్న సమస్య చెప్పాం. సార్ ఇట్లా పోల్స్ ఏమో ఇళ్లలో ఉన్నాయి, వైర్లు ఏమో అనుకూలంగా లేవు, వోల్టేజ్ కూడా తక్కువగా వస్తుంది, మరి దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇది చాలా నుంచి మేము చెప్తానే ఉన్నాము. అధికారులు వెనక ముందుగా చెప్పుకొస్తున్నారు, ఎప్పుడు పని చేస్తారని మాకు తెలియదు. మా స్తంభాలు ముందుకేయమంటేనేమో మమ్మల్ని డబ్బులు కట్టమని అడుగుతున్నారు. డబ్బులు కట్టే స్తోమతం అది కాదు, మేము కూలి పనులు చేసుకునే వాళ్ళం. రైతురాలకి ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా భార్య పిల్లలతోటి ప్రశాంతంగా జీవించే విధంగా ఉన్నామన్నా కానీ కరెంటు పోవడం అనుకూలత లేక పిల్లలు చదువుకునే పిల్లలకు చదువుకి ఆటంకం కలిగే విధంగా ఉంటుంది.
అదేదో పరిష్కారం చేయండి అని చెప్పి మేము అడగడం జరిగింది. ఎమ్మెల్యే పోతుల సురేష్ గారు వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఏ గారితో మాట్లాడడం, సార్ ఇట్లా జరిగింది పరిస్థితి ఇది, మరి ఆ కాలనీలో కరెంట్ అనేది మీరు సరి చేస్తే బాగుంటుంది అని చెప్పని చెప్పుకొచ్చారు. మీ వల్ల కాని పక్షంలో మేము గుడిపాటి రవి గారితో మంత్రి గారితో సరి చెప్పి మేము చెప్పని మేము చేస్తామని చెప్పని వారు కూడా అనడం జరిగింది. కానీ సురేష్ గారు మాటతోటే ఈ కాలనీ అనేది ఈ స్తంభాలు ముందుకేయడం. మానవాళి సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి యోగా ఎంతో ముఖ్యమైందని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కర్లపాలెం మండల స్థాయిలో ఈ రోజు యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటినది యోగా అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ పీఓపీఆర్డీ అయినంపూడి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 9 8 5 4 ఈ 4-5 పూర్తి చేసుకుని కూర్చి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సంఘాలకు కానీ మతాలకు కానీ సంబంధం ఏమీ ఉండదు. 177 దేశాల్లో ఎన్నో ఆచార వ్యవహారాలు, సామాజిక వ్యవస్థలో ఉన్న ఈ యోగాను మాత్రం అందరూ కూడా ఈ విధంగా కలిసి చేసుకునే పద్ధతి మనకు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నిర్వహించే యోగా డేకి మనందరం కూడా యోగా నేర్చుకొని మన ద్వారా మన కుటుంబాలకు, మన కుటుంబాల నుండి సమాజానికి, ఉద్యోగులుగా మన బాధ్యత ఇది. మీరుకి ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మన ద్వారా ఇప్పుడు నాకు తెలిసి మీలో కొంతమందికి ఏదో సంథింగ్ ఏదో చేంజ్ కనబడుతూ ఉండుంటుంది. అంటే చాలా మంది చేయలేదు. యోగా చేసే ప్రతిసారి కూడా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఖచ్చితంగా మార్పు కనపడుతుంది. సో కొంతమంది ఈరోజు వచ్చిన వారిలో యోగాకి అట్రాక్ట్ అయి ఉంటారు. కనీసం 3-4 అట్రాక్ట్ అయి ఉంటారు. ఫర్దర్ గా మాకు ఎలా సార్ యోగా గురించి ఎలా అని ఒక డౌట్ రావచ్చు. మన మండల పరిధిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పేరలి ఇక్కడ మేము యోగా మా దగ్గర జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మన కర్లపాలెం మండలంలో మండల లెవెల్లో యోగా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆదేశించిన మేరకు మనందరం కూడా ఈరోజు దాదాపుగా 250 మంది పబ్లిక్ అయితేనే, ఆల్ సచివాలయ సిబ్బంది, ఫంక్షనరీస్, పంచాయతీ సెక్రటరీ, ఆల్ డిపార్ట్మెంట్స్, మండల లెవెల్ అధికారులు, ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషము. ఈ యోగా అనేటువంటిది చాలా ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా, అదేవిధంగా ఫైనాన్షియల్ ఏ రోగాలు ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. ఆనాడు పతాంజలి మహర్షి అప్పటి నుంచి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మన భారతదేశంలో ఇది అమలు పరుస్తూ ఈనాటికి కూడా మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యోగా ప్రపంచంలోనే ఈ భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని దేశాలు 177 దేశాలు ఈ యోగా కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కాబట్టి దీన్ని ప్రతిరోజు మీ ఇళ్ల దగ్గర కూడా ఈ ఆరోగ్యపరంగా అందరం కూడా క్షేమంగా ఉండాలి. ఉద్యోగాల్లో కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఫైనాన్షియల్ విషయంగా కూడా ముందుకు పోవాలంటే దేశమే కాదు మన కుటుంబాలు, దేశము అన్ని విషయాల్లో ముందుండాలంటే యోగాని పాటించి అందరం కూడా ఈ కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొని చాలా సంతోషం. అదేవిధంగా రేపు 21వ తారీఖు ఆదివారం నాడు మనందరం కూడా జిల్లా లెవెల్లో
మనందరం కూడా పార్టిసిపేట్. మున్సిపల్ శాఖలో పౌర సేవలు, నీటి సరఫరా, వీధి లైట్లు, పార్కుల నిర్వహణ వంటి 14 కీలక విభాగాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 975-673 జీవోలను వెంటనే విరమించుకోవాలని రేపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. రేపల్లి అంబేద్కర్ పార్క్ లో యూనియన్ అధ్యక్షుడు డి ప్రభాకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిహెచ్ మనలాల్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల వేలాది మంది మున్సిపల్ కార్మికుల ఉపాధికి, ఉద్యోగ భద్రతకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పుల ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి దాన్ని మన మే 14-15 తారీఖుల్లో 975 జీవోని తీసుకొచ్చి పీపీపీ పేరుతో పొదుపు చర్యల్లో భాగంగా వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం కోసం, ప్రైవేటీకరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈ రేపల్లె ఈ ఇంజనీరింగ్ వర్కర్స్ సమావేశం ఈరోజు పెట్టి ఈ విధానాన్ని 975 జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 975 జీవో రద్దు కోసం, ప్రైవేటీకరణ ఏదైతుంది ప్రైవేటీకరణ రద్దు కోసం, కార్మికుల హక్కులు కాపాడాలనే దానికోసం రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం కోసం కొన్ని కర్తవ్యాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ వర్క్ ప్రైవేటీకరణ చేస్తే లైటింగ్ విభాగం కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లేదా పారిశుద్ధ్య విభాగం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఈ సేవలు రాబోయే కాలంలో ప్రజల దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేస్తారు. అట్లనే ఈ సేవల్లో భాగంగా ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్టగొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకని దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో, ప్రభుత్వం గతంలో ప్రధానమైన న్యాయస్థానాలు సుప్రీంకోర్టు ఇచ్చినట్టు దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనము, మీరు వర్క్ ప్రైవేటీకరణ అంటే దానికి ముందు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికీ ఎవరైతే పనిచేస్తే ఈ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, ఈ కార్మికులందరినీ అని డిమాండ్ చేస్తారు. అట్లనే కర్ణాటక కోర్టు చెప్పింది ఎవరైతే అర్హులైన ఉన్నారో వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, దాన్ని అమలు చేయాలని అడుగుతున్నాం. అట్లనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి పనులు చేస్తున్న దాంట్లో లైటింగ్ కానీ, మంచినీళ్ళు అందించిన దాంట్లో కానీ కీలకమైన పనులు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు, ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళకి సంబంధించి అనేక మంది మీరు కోవిడ్లో బాగా పనిచేశారు, లేదు మీ సేవలు ఇంకెవరు చేరని చెప్పేసి పొగడ్తలు చెప్తారు. పొగడ్తలు కాదు, పొగడ్తలు కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఆదుకోవడం కోసం ఆ రకం చర్యలు. దీనికోసం మొత్తం రేపు 22వ తారీఖు నాడు, జూన్ 22వ తారీఖు నాడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఇంటి దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలంటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముందు పట్టణంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో నియోజకవర్గానికి శాసనసభ్యులు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వటము, అట్లనే ప్రజలు వీళ్ళందరికీ సంతకాలు సేకరించడం, ఈ సేవలు ప్రైవేటీకరణ అయితే ప్రమాదం అనే పద్ధతుల్లో చైతన్యవంతం చేయడం కోసం ప్రయత్నం చేయాలని దశల వారి మననే రాష్ట్ర కేంద్రం విజయవాడలో 4వ తారీఖు నాడు రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్మికులకు చోట చేరి ఈ విధానం వస్తే నష్టము, మా కడుపు కొట్టొద్దు, మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మా కుటుంబాలను ఆదుకోండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ రూపంలో భవిష్యత్తులో కూడా చేయడం కోసం సిద్ధమవుతాను. రేపల్లి మున్సిపాలిటీ పరిధిలో కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మిగిలినటువంటి కార్మికులను కలుపుకొని ఈ పోరాటాన్ని 975 జీవోకు వ్యతిరేకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారి ఆదేశాల మేరకు చీరాల నగరంలో జిల్లా స్థాయి యోగా శిక్షణ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. జిల్లా యోగా నోడల్ ఆఫీసర్, బాపట్ల జిల్లా యోగాగార సమన్వయకర్త మరియు ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యుడు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ నేతృత్వంలో అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ శిక్షణలో డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆయుష్ శాఖ సూచించిన అసాధారణ యోగా కార్యక్రమంలో సూక్ష్మ వ్యాయామాలను వివరించారు. నిలబడి చేసే తడాసనం, వృక్షాసనం, అర్ధచంద్రాసనం, పాదహస్త ఆసనం, త్రికోణాసనంతో పాటు కూర్చుని వేసే భద్రాసనం, వజ్రాసనం వంటి పలు ఆసనాలను స్వయంగా ప్రదర్శిస్తూ అందరితో ప్రాక్టీస్ చేయించారు. ప్రతి ఒక్కరు యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలనే ఆశయంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. శుభోదయం. ఈరోజు మనం సాధారణ యోగ క్రమం 2026 గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన సాధారణ యోగ క్రమం గురించి శిక్షణ కార్యక్రమం అనేది జరుగుతుంది. సంగచత్వం సంవదత్వం సంభూమనాంసి జానతాం. సెంటర్, మళ్ళీ ఎడమ చెవిని ఎడమ భుజానికి ఆనిద్దాం, ఎంత వీలైతే అంత గాలి వదులుతూ, మళ్ళీ గాలి తీసు, సెంటర్, మళ్ళీ మెల్లగా గాలి వదులుతూ
Breathe. Again come to right shoulder. Come back. Again come back. మళ్ళీ గాలి తీసుకుంటూ సెంటర్, మళ్ళీ గాలి వదులుతూ చేతులు పైకి లేకుండా అందరూ కలిసి చేయాలి. ఓకే, గాలి తీసుకుని చేతులు పైకి మెల్లగా గాలి వదులుతూ బ్యాంగ్, మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ చేతులు కిందకి. మనం దీన్ని వృక్షాసనం అంటాం. బ్యాలెన్సింగ్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది బతికి తొలగడం అట్లాంటి, లేదా బ్రాంకైటిస్ కానివ్వండి, బ్రాంకైటిస్ కానీ ఏదైనా లంగ్ డిజార్డర్స్ ఉన్నా కరెక్ట్ అవుతాయి. హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా రిజాల్వ్ అవుతాయి. స్ట్రైట్ గా ఉంచి కుడివైపు వంగాలి, ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి, మన చిన్ని నేలకు ఆనించాలి, లేకపోతే ఫోర్ హెడ్ అయినా. సో ఇట్లా ఒక 30 seconds కళ్ళు మూసుకొని ఉందాం. దీన్ని శశాంకాసనం అంటాం. ఈ ఆసనం చేతిని బ్యాక్ ఆఫ్ ది స్పైన్ ఉంచాలి, కాళ్ళు కానీ లేదా ఎడమ పాదాలు కానీ టచ్ చేయాలి. సో మన లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ ఆఫ్ ది స్పైన్ ఉంచాలి, బ్యాక్ సైడ్ ట్విస్ట్ చేసి కంప్లీట్ గా నిప్పి షోల్డర్ ప్యానల్ బ్యాక్ సైడ్ చూడాలి, గాల్లోకి లేపాలి. సో పామ్స్ అనేవి ఆకాశం వైపు చూస్తుండాలి, ఎక్కడ బెండ్ చేయకూడదు. లెఫ్ట్ ఆర్మ్ అండ్ ఓపెన్ లేటరల్ ఎడ్జెస్ ఫోల్డ్ చేసి ఇట్లా ఒక కుబెన్ లాగా చేసి బయటకు ఉంచాలి. నాలిక ఇట్లా ఉంచి నాలిక ద్వారా గాలి లోపల తీసుకొని ముక్కు నుంచి వదిలేయాలి. సో దీన్ని మనం శీతలి ప్రాణాయామం అంటాం. దీనివల్ల బీపీ కూడా కంట్రోల్లో లిప్లో 5th ఫింగర్ బిలో ద లోయర్ లిప్ మీద ఉంచాలి. సో దిస్ ఈస్ కాల్డ్ షణ్ముఖ ముద్ర. ఓకే, నిత్య ఆరోగ్యంగా నా మనసుని నిత్యం సమస్థితిలో ఉంచుకుంటానని, నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో శాంతి సమాధానం నెలకొలే విధంగా చేస్తానని ఆత్మ సాక్షిగా సంకల్ప ప్రతిజ్ఞ చేస్తున్నాను. శాంతి శాంతి. అవకాశాన్ని ఇచ్చిన మన గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్వి గారికి, అట్లాగే మన గౌరవ డిఆర్ఓ సార్కి, అట్లాగే డిఎంహెచ్ మేడం గారికి, డిపిఓ సార్కి, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వస్త్రధారణ రూపురేఖలపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి తీవ్రంగా ఆక్షేపించారు. గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు మహిళల పట్ల కనీస గౌరవం లేదని, అందువల్ల నిరంతరం చాకువారు వ్యాఖ్యలు చేస్తూ మహిళా లోకాన్ని కించపరుస్తున్నారని ఆమె మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ వెంటనే తన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యాఖ్యలు చేసినటువంటి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్ అనే అతను ఆమె యొక్క వస్త్రధారణ మీద, మేకప్ల మీద మాట్లాడడం చాలా దుఃఖసాగరంగా ఉంది. ఎందుకంటే మహిళ అనేది ఈ రోజున తన వ్యక్తిగతంగా తను ఉండే విధంగా తను ఉంటారు. ఎవరైనా మహిళల గురించి అంత కించపరిచే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. అది వ్యక్తిగతంగా వారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందం అనేది మహిళలుగా వారి యొక్క హక్కు. అదేవిధంగా యథారాజ తదాప్రజ లాగా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో మహిళలను ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ సంస్కృతి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం అనేది వారి అలవాటు. ప్రభుత్వం మారినా కూడా మహిళల్ని గౌరవించడం నేర్చుకోలేదు. మహిళలందరూ కలిసి వారిని 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేసినా వారికి ఇంకా బుద్ధి రాలేదు. ఈ రోజున హోమ్ మినిస్టర్ గా ఒక దళిత మహిళని ఎంపిక చేసిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క మహిళను గౌరవించే గొప్పతనం వారి యొక్క నైజంలోనే ఉంది. ఈ విధంగా మహిళను గుర్తించి వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించాలనుకోవడం చాలా బాధాకరం. గుడివాడ అమర్నాథ్ అనే అతను హోమ్ మినిస్టర్ గారికి మరి మహిళా జాతికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో కూడిన అత్యుత్తమ సుపరిపాలన అందించిందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైఎస్ఆర్సీపీ నేతలు గ్రామాల్లో కక్షలను
కార్పణ్యాలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. వేమూరు నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన ప్రగతి ఏమిటో ఇక్కడ ప్రజలందరికీ బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ జోనల్ పరిశీలకులు బిటి నాయుడు మాట్లాడుతూ గత జగన్ పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప రాష్ట్రానికి జరిగింది ఏమీ లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, భావితరాల బాగుండాలంటే నిరంతరం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మనందరము ఎంతో సంతోషంగా ఉన్నామని తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసిన మహిళలు గాని మిగతా కార్యకర్తలందరికీ ఇది ఒక విజయ సూచనగా ముందు దాని బెనిఫిషరీస్ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొంతమంది రైతు సోదరులు, మహిళా సోదరులు, ఈ డిఎస్సి వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. ముందుగా రైతు సోదరులు బొల్లుముంత అమ్మయ్య నాయుడు గారిని పెద్దలందరూ చెప్పారు. దాంతోపాటు అభివృద్ధి పూర్తిగా కుండిపడిపోయింది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో బిటి నాయుడు గారు చెప్పినట్టుగా 10 లక్షల కోట్లు 10,75,000 కోట్లు అప్పిచ్చిపోయాడు. సంక్షేమ కార్యక్రమాల కింద ఈయన బాబు సంపాదించింది పంచారని చెప్పి చెప్తూ ఉంటాడు. అందరం చూస్తానే ఉన్నాం. సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశం మొత్తం సంక్షేమ కార్యకలాపాలకి రూపకల్పన చేసింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ వైపు చూడాల్సిందే. నువ్వు పెన్షన్ గాని, పక్కా గృహాలు గాని, 2 రూపాయల కిలో బియ్యం గాని, ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతుందంటే దేశమంతా అమలవుతా ఉంది. దీనికి శ్రీకారం చుట్టింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు గారు కొన్ని చేస్తే, కొన్ని చంద్రబాబు నాయుడు గారు. ఆ కార్యక్రమాలు ఇతోధికంగా 3 సార్లు పోటీ చేశాను. ఇద్దరు ఆదరాభిమానాలతో 3 సార్లు గెలిచా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రిగా పనిచేశా. నియోజకవర్గానికి ఇప్పుడు జరిగినంత అభివృద్ధి చేశాననే సంతృప్తి నాకుంది. ఎక్కడికి వచ్చి చూపించడానికైనా సిద్ధం. ఏ గ్రామంలో సరే 89 గ్రామాల్లో. కానీ ఎవరితో ఛాలెంజ్ చేయాలి? ఇక్కడ ఎవరు మాట్లాడతారు? నా మీద గెలిచిన ఉన్నాడా? వస్తాడా? మరి ఎవడు ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఎవడు? వాడి చరిత్ర ఏంటి? వాడి స్థాయి ఏంటి? నా స్థాయిలో మాట్లాడాలా? వాళ్ళ పేరు చెప్పాలంటే కూడా నాకు చిన్నతనంగానే ఉంటుంది. అవునా కదా? నాకు మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంటుంది. వాళ్ళ పేరు ఏంటి మాట్లాడాలంటే? ఏంటి వాళ్ళ స్థాయి? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు ఏం చేసే సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాల్లో 10 లక్షల కోట్లు బడ్జెట్ పెడితే అవన్నీ అప్పుగా సార్, అవన్నీ మరి ఏంటి, అవి దోచుకోవడం కాదా? ఆ 10 లక్షల కోట్లు ఆయన పెంచింది ఇంత కేవలం 2 లక్షల కోట్లు, మిగతా 8 లక్షల కోట్లు ఇది దోచుకోవడం కాదన్నాడు. మరి దాచుకోవడం ఏంటంటే ఒకసారి తాడేపల్లి చూడండి సార్, ఒకసారి బెంగళూరు చూడండి, లోటస్ పాండ్ చూడండి, ఇవన్నీ దాచుకోవడం కాదన్నాడు. 5 ఏళ్ళు కలిసి ఆయన చెప్పింది 2 మాటలు చెప్పారు: దోచుకోవడం, దాచుకోవడం. ఈ రకంగా నవరత్నాల పేరు మీద ఆయన చేసింది ఏంటి? నవ మోసాలు చేశాడు. ఈ రకంగా ఇది దోచుకోవడం, దాచుకోవడం కాదు, 2 మాటలు ముగించాడు. మరి జగన్ గురించి 2 మాటలు ఏమని చెప్తానంటే అంత సీన్ చేస్తే ఒకే మాట చెప్తాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. రామాయణం 3 గుట్టలు ముగిస్తాడు, 5 సంవత్సరాలు జగన్ మీద 2 మాటల్లో ముగిస్తాడు. జగన్ గురించి ఒకే మాటలో ముగిస్తానంటే ఏం పెద్ద అయినా ఆతృతగా అడిగినా, సార్ నీకు ప్యాకెట్ ఆడేది వచ్చాను, నాకు రాదని చెప్పి. దాంట్లో అందరి బంధం ఉంటుంది, లోనా బయట. జగన్ అలాంటి వాడు సార్. సీఎం గారికి ముందు మన ఆడపడుతుంది అందరికి ముద్దలు పెట్టాడు సార్. ప్రకాశం జిల్లా చీరాల నందు సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో 23వ ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 1 మంగళవారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. శిబిర ప్రారంభోత్సవంలో క్యాంప్ కమాండెంట్ కర్నల్ గోపాల్ త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొని క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కర్నల్ గోపాల్ త్రిపాఠి మాట్లాడుతూ ఎన్సీసీ శిక్షణ క్యాడెట్ లో
క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు మరియు సేవాభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక కల్సోలా క్యాంప్ టీఎస్సీ ఎంపికల దృష్ట్యా ఈ శిబిరం అత్యంత ప్రాధాన్యత కలిగిందని వివరించారు. శిబిరంలో నిర్వహించే డ్రిల్, వెపన్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, టెంట్ పిచ్చింగ్, అబ్స్ట్రాకిల్ ట్రైనింగ్ వంటి వివిధ కఠినమైన శిక్షణ అంశాల్లో క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని, ఇక్కడ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి టీఎస్సీ ఎంపికల్లో అవకాశం లభిస్తుందని స్పష్టం చేశారు. Please don't block the line. Alright, especially please don't do that. Nobody is allowed to go over the campus without permission. Nobody can just get up one day and walk away. Otherwise, why the airman need to allow NCC to do that? But I think everybody is supposed to attend the road walk if we take place in the evening. If you want your parents or somebody to come and visit you, then they are visiting hours. They have to come in the visiting hours. They can't just walk in as and when it is. So there will be a timing with a regular timing. For girls, I'm sure, have you given some part to that? Sir, yesterday they were setting their rooms. Today we took them after the function. Alright, okay. Thank you. Please do it immediately after this. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు దిగారు. తమ గ్రామంలో పాఠశాల నుండి విద్యార్థులను పక్కనే ఉన్న రుద్రవరం స్కూల్ కు చదువుకోవడానికి పంపే ప్రసక్తే లేదంటూ వారు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. తమ పిల్లల భవిష్యత్తు, రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఓర్వకల్లు గ్రామంలోని పాఠశాలలోనే యథావిధిగా తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారిని కలిసి ఇప్పటికే వినతి పత్రం సమర్పించినట్లు వారు పేర్కొన్నారు. తరగతులు వారాకల్లోనే 3, 4, 5 తరగతులు వారాకల్లోనే 3, 4, 5 తరగతులు వారాకల్లోనే 3, 4, 5 తరగతులు వారాకల్లోనే 4, 5 తరగతులలో ఇలా పొరుగురు పోవడం వల్ల ఈ రూట్లోనే వెళ్ళాల్సి వస్తుంది. ఈ రూట్లోనే వాగు ఒకటి ఉంది, ఆ వాగు దాటుకుండా పోవాలి. ప్లస్ ఇసుక టాటర్లు, ఇసుక రేవమ్మటూరు ఇసుక టాటర్లు ఉంది. పిల్లలకు పోవడానికి బాగా ఇబ్బంది ఉందని మేము డిఓ గారిని కలిస్తే ఆ రోజు ఏమన్నారంటే మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపించకుండా గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ఇస్తే మా స్కూల్ మాకు ఇస్తామని ఆ రోజు డిఓ గారు మాకు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ ప్రకారం ఎమ్మెల్యే గారు కూడా మాకు ఒక అర్జీ ఇచ్చారు, మాకు లెటర్ ఇచ్చారు. ఈ వారకల్లు స్కూల్ కావాలని ఎమ్మెల్యే గారు కూడా డిఓ గారికి లెటర్ రాసేలా వారకల్లు స్కూల్కి శాంక్షన్ చేయండి అని చెప్పారు. కానీ ఇవాళ డిఓ గారు మాకు ఇచ్చిన మాట తప్పారు. ఆ రోజు మాకేమన్నారు, ప్రైవేట్ స్కూల్ నుండి అయితే 3, 4, 5 తరగతుల పిల్లల్ని అడ్మిషన్ ఇవ్వండి, మీ ఊరికి స్కూల్ ఇస్తామన్నారు. రూల్స్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయినా ప్రతి గ్రామానికి 1 నుండి 5 తరగతి వరకు ఒక స్కూల్ ఉండాలి. మాది మేజర్ రెవెన్యూ గ్రామం అయినా కూడా మా ఊర్లో 1, 2 తరగతులు ఉంది. దాని గురించి మేము డిఓ గారికి అర్జీ పెట్టుకున్నా కూడా ఆ అర్జీ ప్రకారం మాకు స్కూల్ శాంక్షన్ చేస్తానన్నారు. 3, 4, 5 తరగతులు పోవడానికి ఇదే రోడ్డును పోవాలా. వర్షం వస్తే ఇదే రోడ్లో ఆడ వాగు ఉంది. ఆ వాగులో మొన్న లాస్ట్ ఇయర్ ఒక పిల్ల కూడా కొట్టకపోతే ఎట్లా తల్లిదండ్రుల దగ్గర అందుబాటులో ఉండి ఎండే బయటకు తీశారు. అలానే ఇదే రోడ్ నుండి ఇసుక టాటర్లు కూడా పోవాలా. ఇంకో మన వెనకాల ఇసుక టాటర్ కూడా అంతే ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.